మారేడుమిల్లి మండలం కుండాడ పంచాయతీలోని పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శిరీషాదేవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. జీఎం వలస జంక్షన్ నుండి కుండాడ వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు ఆగిపోయిందని దానిని వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా తూర్మామిడి కడమూరు గ్రామాలకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోతున్న తుప్పలు తొలగింపుకు చర్యలు చేపట్టాలని, 5 సీసీ బిట్ల నిర్మాణం కృషి చేయాలని కోరారు. వినతులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను పిలిచి సమస్య పరిష్కరించాలని సూచించారు. అనంతరం మారేడుమిల్లిలో జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ మండల పంచాయతీ కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి, అదేవిధంగా దసరాని మనం ఆధారం చేసుకుని ఈరోజు సూపర్ జీఎస్టీని మన ప్రజలందరికీ తీసుకురావడం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంతో ప్రజలందరికీ వెళ్తా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే దసరా పండుగ ముందుగానే మనకి ఇంత మంచి అవకాశం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంటే మనం వాడేటువంటి నిత్యావసర సరుకులు, అదేవిధంగా పుస్తకాలు, ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా మెడిసిన్ సంబంధించి చాలా వాటికి ఉన్నటువంటి జీఎస్టీ 5% అయింది. కొన్ని దీర్ఘకాల వ్యాధులకి 0% జీఎస్టీ కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. ఈ ద్వారా సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు ఏదైతే ఆశలు కోరికలతో ఉంటారో, చిన్న వస్తువులు కొనుక్కోవాలి, వాటితో ఆనందపడాలనేటువంటి వారికి కూడా ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల కొడుకు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పమని మాకు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే మన రప్పచూడెం పరిధిలోనే దాదాపుగా ఇప్పటి వరకు మొత్తం 11 మండలాలు కలిపి ఒక 10 వరకు మేము పంచాయతీ బిల్డింగ్స్ అనేవి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే పంచాయతీ బిల్డింగ్స్ ఉంటాయి, అదేవిధంగా చాలా చోట్ల సచివాలయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఈ పంచాయతీ బిల్డింగ్స్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్వీసెస్ నేరుగా అందుతాయి. ఇవి ఒక 32 లక్షలతో శాంక్షన్ అయినటువంటి బిల్డింగు. ఈ పంచాయతీ కుండాడ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ బిల్డింగ్ మేము శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవి కూడా త్వరలోనే పనులు పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజలు మీ యొక్క మద్దతును తెలపాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మన మోదీ గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలి. మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కూడా ఎప్పుడు ఇట్లాగే ఉండి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రజల యొద్దకు వెళ్ళి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయడానికి మన నాయకులు ఎప్పుడు నిరంతరం కృషి చేస్తారు. అదే రీతిలో ఆయన నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేగా, మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను కనుక ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక ఎవరికి ఓటేస్తే సర్పంచ్గా మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యేగా ఉంటే మొత్తం నియోజకవర్గం అంతా చూసుకుంటారు. అదే ఒక సర్పంచ్ సరైన వ్యక్తిని మనం నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి ద్వారా గ్రామం నుంచి అభివృద్ధి, ఒక రోడ్డు, ఒక లైట్, ఒక వాటర్ కావాలంటే సర్పంచ్ సరైన వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తిని మనము కూటమి నుంచి ఎవరు నిలబెట్టినా సరే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఎవరు నిలబెట్టినా సరే ఆ వ్యక్తులకి ప్రజలందరూ కూడా నమ్మి ఓటు వేయండి. ఖచ్చితంగా మీ ప్రాంతం అభివృద్ధి మా చేతుల్లో